మరి నువ్వు అంటకుండా ఏంటి సినిమా వదిలేసారంట్రా? ఎవరి పాట నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. నేను నిద్రవుతున్నావా? లేదురా, సలుక్కుని కట్టేసింది. గేట్లేటే ఏంటి అంజయ్, ఎవరి బేరమా ఉందా? బాగుంది. అత్తమ్మా ఏంటి పురుగులు అయిపోయా? అయిపోవడం ఏంట్రా, నీకోసం ఏరుగా పట్లం కట్టించాను, అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే, ఇప్పుడే వేసావేంటి? మరే సీతాలేదురా? హాల్లో కూర్చుని కన్నారకుండా సినిమా చూస్తాం. అవరే ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే అట్టగానే. రాజా నీకింత మోజా, రాజా నీకింత మోజా. ఏంటి మామ ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి, నీ విశాలమైన హృదయంలో చాలిడి చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటో గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. అయ్యారం ఒకల పక్కన పరిగవుడా. సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా, నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టు చీరలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకేళ్ళు కూర్చుతారు. అదే నీ కడున్న జబ్బు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తా అందని మెచ్చుకోవడం లేదు సరిగందా, తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే. వాళ్ళ అర్థం వాళ్ళ చూపు. అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్నా? అబ్బా పని కానీ ఈ ఇప్పుడు బయట మీ అయ్యొచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది. గోయిందా గోయిందా, మీ అయ్య తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నవ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో, మీ అయ్య ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే భయం దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి, లోన కొళ్ళబుడి చేసాలి. నేనా వయసులో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, 40. మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనే చేయలే. లాభం లేదురా. అట్టగనయ్యా. ఎట్టో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు, అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం వెంక చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. 1 పొట్లం వేసుకున్నాను, 2ోది వేసుకున్నాను, 3ోది వేసుకున్నాను, 4ోది వేసుకున్నాను. అదేమిటి బాబు, 1 పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందనే. మరి దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. నీ కడుపు కథ లేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి.
రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా వెధవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కాదండి. ఒరే నాగులు, ఆ కర్రలా పట్రా. బాబు అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఆహా, ఏది అసలు ఏం కాలేదు. ఆహా, ఏది ఆ. ఎందుకు పనికి వస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. ఆ?